ఆఫ్టర్ 1 మంత్ రోకో జోడీ ఇండియాకి ఆడబోతున్నారు. ఈసారి న్యూజిలాండ్ ఇండియాకొచ్చి 3 ఓడిఐస్ అండ్ 5 టీ20s ఆడబోతున్నారు. ఈ సిరీస్ వన్ సైడెడ్గా ఉండొచ్చు, ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు వాళ్ళ బీ టీంని పంపిస్తున్నారు. కొంతమందికి ఇంజురీస్ ఉన్నాయి. అలాగే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ని ఓడిఐస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. రాసి పెట్టుకొని భయ, రోకో జోడీ నుంచి ఈ సిరీస్లో అట్లీస్ట్ 5 సెంచరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. రీసెంట్గా జరిగిన విహెచ్టీలో కానీ అలాగే సౌత్ ఆఫ్రికా సిరీస్లో కానీ. ఎందుకంటే న్యూజిలాండ్ బౌలింగ్ కూడా గట్టిగా లేదు. వీళ్ళల్లో ఎక్కువ శాతం ఎవరు కూడా ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు. ఇక వాళ్ళ స్క్వాడ్ని మన స్క్వాడ్ని కంపేర్ చేస్తే ఇండియా ఈజీగా క్లీన్ స్వీప్ చేయాలి, లేదా అట్లీస్ట్ సిరీస్ అయినా గెలవాలి. ఈ రెండిట్లో ఏది ఒక్కటి జరగకపోయినా గంభీర్కి ఉంటుంది భయ్యా, మామూలు ఉండదు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ సిరీస్కి సంబంధించి ఫస్ట్ డే జనవరి 11న గుజరాత్లోని వడోదర కుటంబి స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ స్టేడియం గురించి ఎక్కువ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇందులో లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడో 2010లో ఆడారు. సరే, ఇప్పుడు ఈ స్టేడియం స్టాట్స్ చూద్దాం. ఇందులో మొత్తం 10 ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 237, అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 204. దీన్ని బట్టి చూస్తే మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్లో అవుతుందని మీకు అనిపించచ్చు, కానీ ఇప్పుడు పిచ్ని మాడిఫై చేశారు. రీసెంట్గా ఇందులో WPL మ్యాచెస్ హోస్ట్ చేశారు. అందులో మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటింగ్కి అనుకూలిస్తుందంట. ముందుగా విజిటింగ్ కంట్రీ న్యూజిలాండ్ గురించి మాట్లాడదాం. వీళ్ళు వాళ్ళ బీ టీంని పంపిస్తున్నారు ఈ టూర్కి. వీళ్ళకి ఇండియాలో అంత మంచి రికార్డ్ లేదు. వీళ్ళు ఇండియాలో ఓడిఐ మ్యాచ్ గెలిచి 9 ఇయర్స్ అవుతుంది. మన ఇండియా ఎంత డామినేట్ చేసిందో అర్థం చేసుకోండి. ఈసారి వాళ్ళకి ఇంకా కష్టం కావచ్చు, ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీ వీళ్ళని T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని రెస్ట్ ఇచ్చారు. అలాగే మ్యాట్ హెన్రీ, మార్క్ చాప్మన్ కూడా ఇంజురీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిక్ చేయలేరు. ఇక కేన్ మామ SA20 ఆడతా అని వెళ్ళిపోయిండు. మేబీ శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదేమో. ఇక టామ్ లేథమ్ తన థర్డ్ చైల్డ్ డెలివరీ ఉందని చెప్పి రావట్లేదు. ఈ సిరీస్ మోస్ట్లీ వన్ సైడెడ్గానే ఉండొచ్చు. సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ సిరీస్ ఉండదు. మోస్ట్లీ ఈ సిరీస్ రోకో కోసమే చూస్తారు, ఎందుకంటే మీరు ఒక్కసారి వాళ్ళ స్క్వాడ్ చూడండి. ఇందులో బ్యాటర్స్ అయినా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా బౌలర్స్లో కైల్ జెమిసన్ తప్పిస్తే ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎవ్వరికి లేదు. అలా అని చెప్పి వీళ్ళని తక్కువ అంచనా కూడా వేయలేం. ఒక్కొక్కసారి ఏమీ అంచనా లేనప్పుడే బాగా పర్ఫామ్ చేస్తారు. మోస్ట్లీ న్యూజిలాండ్ వాళ్ళ ప్లేయింగ్లోని ఇలా ఉండొచ్చు. ఇక మన ఇండియా విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అలాగే సిరాజ్ మియా స్క్వాడ్లోకి కంబ్యాక్ ఇచ్చారు. అలాగే రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్ స్క్వాడ్లో నుంచి డ్రాప్ అయ్యారు. ఇక శుభ్మన్ గిల్ తన ఫుట్ ఇంజురీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా తన ఇంజురీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ టీంలోకి వస్తే ఇండియా కూడా మంచిదే. ఇక సిరాజ్ మియాని ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం తీసుకున్నారు. ఇక రుతురాజ్ గైక్వాడ్కి మన వాళ్ళు మళ్ళీ వెన్నుపోటు పొడిచారు. శ్రేయస్ అయ్యర్ వస్తే తను టీంలో నుంచి వెళ్ళిపోతాడని మనకు తెలుసు, కానీ తను చేసిన మంచి పని ఏంటంటే సెంచరీ స్కోర్ చేశాడు. అలాగే ఇప్పుడు జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో ఛాన్స్ దొరకచ్చు. ఇక ఆల్రౌండర్ హర్షిత్ రాణాకి ఈ సిరీస్లో బ్యాటింగ్ రాకపోవచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మోస్ట్లీ మన ఇండియా వాళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండొచ్చు, కానీ చెప్పలేం. గంభీర్ కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్తో భరతనాట్యం ఆడతాడు. ఈ సిరీస్ న్యూజిలాండ్ బ్యాటర్స్కి అలాగే ఇండియన్ బౌలర్స్కి ఉండబోతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళే సిరీస్ గెలుస్తారు. సో మన వాళ్ళు ప్రయోగాలు చేయకుండా సింపుల్ క్రికెట్ ఆడితే చాలు, ఈజీగా సిరీస్ గెలుస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.